ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు రైతుల ఏళ్ల నాటి కల ఫలించనుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే రైతు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాంటేశ్వర్ కూడలిలో మాజీ మంత్రి డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ ఆవరణలో హెలీప్యాడ్ను సిద్ధం చేయడంతో పాటు నగరంలో బందోబస్తు పటిష్టం చేశారు. పసుపు మద్దతు ధర 15,000 రూపాయలు చెల్లించాలని జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు ఎన్నో పోరాటాలు సాగించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 176 మంది రైతులు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల నామినేషన్ దాఖలు చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఆ సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో చెప్పినట్టుగా నేడు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు.